తెలియని పెళ్లికి వెళ్ళినప్పుడు మీరు పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున అంటే పంతులు గారి తరపున అని చెప్పా. అసలు మ్యాటర్ ఏంటంటే తెలిసిన వాళ్ళతో అయానాలో పెళ్లికి వెళ్తున్నా. ఎవరితో ఏంటో నాకు అసలు తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం అయానా కన్వెన్షన్ హాల్ కి వెళ్ళడం. కానీ ఏ మాటకి ఆ మాట చాలా పెద్దది బాబాయిలు. తెలిసిన వాళ్ళతో వెళ్ళా అదే నా బాధ. అసలు ఫ్రెండ్స్ తో వెళ్తే సరిగ్గా ఉండేది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు నా బాధ ఏంటంటే నాకు ఎవరో తెలియదు, ఏంటో కొత్తగా ఉంది. ఇప్పుడు మనం ఎవరితో ఒకరితో మాట్లాడి పరిచయం పెంచుకొని కవర్ డ్రైవ్ చేయాలి. A few moments later. అన్నా నమస్తే, 100 ఏళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. లక్ ఏంటంటే మనకి పెళ్లి భోజనం విఐపి సైడ్ అరేంజ్ చేశారు. మామూలుగా ఉండదు. ఇంకా తినడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తున్నా. ఇస్తరాకు తీసుకుని హల్వాతో స్టార్ట్ చేసి రౌండ్ల వారికి ఫుడ్ మింగేసి లాస్ట్ రౌండ్ పెరుగుతో అయితే కంప్లీట్ చేసేసా. ఫైనల్ గా ఐస్ క్రీమ్ ఎక్కేసి బొగ్గలో 2 కిల్లీలు పెట్టుకుని అవి చాలా 4 టిష్యూ పేపర్లు పెట్టుకున్నా. ఇక్కడ గ్లాసులు లేవు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. లేకపోతే గ్లాసుల్లో స్వీట్ హాట్ తెచ్చుకునేవాడిని. A few minutes later. బోరు కొట్టిందని బయటకు వచ్చాక తెలిసింది బాడీగార్డ్ అన్న బెంగే అంటున్నాడు. ఇలాగ పంపించకపోతే గొడవ అయింది. ఇంకా సైలెంట్ గా అయితే లోపలికి పోయా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా. ఫైనల్ గా బండి కోసం అయితే వెయిట్ చేసి గుట్టు చప్పుడు కాకుండా బండి ఎక్కేసి స్టార్ట్ అయిపోయా. ఇంకా మీకు భోజనాలు కావాలంటే కంకిపాడు మెయిన్ రోడ్ లో ఉంటుంది, సైలెంట్ గా వెళ్ళిపోండి. నెక్స్ట్ గంగాధర బాపట్ల దొరికే పెళ్ళంట. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, లొకేషన్ పెడతా, వెళ్దాం. అప్పటి వరకు నా అకౌంట్ ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.